డీవై సీఎం అయ్యాక పవన్ 9.6 కోట్ల విరాళాలు జనసేన. డీవై సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ 9.6 కోట్ల విరాళాలు ఇచ్చినట్లు జనసేన వెల్లడించింది. పవన్ విరాళాలపై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. పంచాయతీలకు 4 కోట్లు, తెలుగు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్కు 2 కోట్లు, స్కూల్ మైదానానికి 60 లక్షలు, కొణిదెల గ్రామానికి 50 లక్షలు, పహల్గాం బాధితుల కుటుంబాలకు 50 లక్షలు, తలసేమియా బాధితులకు 50 లక్షలు ఇలా ఆయన అందజేసిన విరాళాల వివరాలు వెల్లడించింది. మంగళగిరి పట్టుచీర తయారీకి మగ్గం నేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు. ఆంధ్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మంగళగిరి హైవేలోని తెనాలి ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాండ్ మగ్గంపై స్వయంగా మంగళగిరి పట్టు చీరను నేస్తూ చేనేత కార్మికులు చేతితో నేస్తున్న విధానం పట్ల మంత్రి గారు గాఢమైన ఆసక్తిని చూపించారు. మగ్గం వద్ద కూర్చొని తానే స్వయంగా చీరను నేస్తూ కార్మికుడితో, షాప్ సిబ్బందితో సరదాగా ముచ్చటించారు. వారి శ్రమను అభినందిస్తూ చేనేత పరిశ్రమ పట్ల తన మద్దతును వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లోని పట్టు, కాటన్ వస్త్రాలు, ఇతర డ్రెస్ మెటీరియల్స్ తయారీ పద్ధతులు, నాణ్యత నిర్వహణ గురించి మంత్రి గారు సుదీర్ఘంగా తెలుసుకున్నారు. చేనేత రంగాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఒక మూల స్తంభంగా అభివర్ణిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పట్ల ఈ రంగం ప్రగతి పదంలో సాగుతుందని పేర్కొన్నారు. చేనేతను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నామని పేర్కొంటూ మంత్రి గారి పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ యాజమాని ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని శాలువతో సత్కరించారు. పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం 15/6/2025 ఆదివారం బుట్టాయిగూడెం మండలం కేంద్రంలో క్షత్రియ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బర్రింకలపాడు, బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతగానో సహాయపడుతుందని, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమని, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవడానికి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అలాగే ఏజెన్సీలో ఉన్న పలు ప్రాంతాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే అనారోగ్యాలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో, మండల కేంద్రంలో, ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. మా జన సైనికుని కోసం మా వంతు వారి కుటుంబ సభ్యులకు అండగా చిరు సహాయం. ఈరోజు రామచంద్రాపురం రూరల్ ఏరుపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన మన జనసేన నాయకులు, సోషల్ మీడియా చవ్వాకుల సతీష్ కుటుంబ సభ్యులకు ఎర్రుపల్లి గ్రామ జనసేన నాయకులు, జన సైనికులు సమక్షంలో రామచంద్రాపురం రూరల్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్ గారు 10,000 రూపాయలు, జనసేన నాయకులు రాంబాబు నాయుడు గారు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన జన సైనికుడు చవ్వాకుల సతీష్ గారి కుటుంబ సభ్యులకు 2 చిన్నపిల్లలు కావున మరి వారి ఆర్థిక పరిస్థితి అంతగా బాలేదని కారణం చేత జనసేన నాయకులు, ఎన్ఆర్ఐలు మీ వంతు సహకారం అందించి వారికి అండగా ఉండాలని తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సౌత్ ఆఫ్రికా జనసేన టీం ఇందులో భాగంగా శనివారం రాత్రి బ్లాంకెట్ డ్రైవ్ని మేరీవాలే జోహానెస్బర్గ్ సిటీ, సౌత్ ఆఫ్రికాలో పేద ప్రజలకు బ్లాంకెట్స్ను అందజేశారు. 2024 సంవత్సరంలో జూన్ 14న నాడు వారాహి అమ్మవారి ఆశీస్సులతో వారాహి యాత్రను ఉభయ గోదావరి జిల్లాలో మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కూటమి గెలుపుకు విజయకేతనం ఎగురవేసే సార్వత్రిక ఎన్నికలో
భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్తో నిలిచిన మొట్టమొదటి పార్టీగా జనసేన పార్టీ అధికారంలోకి తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన వారాహి యాత్ర నాడు ఈ సేవా కార్యక్రమంలని చేయడం మా టీం అందరికీ చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా జనసేన టీం గనిశెట్టి శ్రీనివాస్, సీతారాం కోనే, అంబికా కోనే, పసుపులేటి రాజగోపాల్, ప్రియాంక మునుగా, విష్ణు కోడే, సురేష్ కూటూరు, మాధురి కూటూరు, మోహన్ కోనే, అనిల్ సత్య పారేపల్లి, సోమేశ్వరి పారేపల్లి, తాడేపల్లి రాంబాబు, సుధీర్ బోనం, మజ్జి శ్రీనివాస్, DWS, వివేస్ సల్లాడి, అనిల్ శీతలం, చీమట అంజి, జాలే జ్యోతి, ప్రణతి పసుపులేటి, ఈశ్వరి బచ్చు, రాజశేఖర్ బచ్చు కార్యక్రమాలకి సహకరించి డొనేటర్స్కు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకి సౌత్ ఆఫ్రికా టీం అందరూ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలి, మరెన్నో సేవా కార్యక్రమాలను చేయాలని తెలియజేశారు గుంటూరు వాసి గనిశెట్టి శ్రీనివాసరావు గారు.